హలో అండి. సో, ఇదే లాస్ట్ డే ఆఫ్ ఊటీ అనమాట మాకు డే 4. సో, మేము డే 4లో మార్నింగ్ ఊటీ బోట్ హౌస్‌కి వచ్చేసాము. సో, ఇది సో ఫేమస్ బోట్ హౌస్ అనమాట. చాలా ఫేమస్ అనమాట ఇది. మేము మొన్న వెళ్ళింది పైకరా బోట్ హౌస్. సో, ఇదే వచ్చేసి ఊటీ బోట్ హౌస్ అనమాట. సో, ఇక్కడ మనకి తమిళనాడు టూరిజం మొత్తం ఉంది. అంటే తమిళనాడు మొత్తంలో ఏ ఏ ప్లేసెస్ చూడొచ్చు అనేది మనకిక్కడ లిస్ట్ ఉంది. అండ్ దీని పక్కనే మనకి ఊటీలో టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమున్నాయి అనేది ఒక లిస్ట్ ఉందనమాట. సో, ఈ ఊటీ బోట్ హౌస్ అనేది మనకి చాలా పెద్దది. సరౌండింగ్స్‌లో మనకి షాప్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. క్లాత్స్ కానీ, ఏవైనా బ్యాగ్స్ కానీ అన్నీ గూడా చాలా ఉన్నాయి. మనం అక్కడ షాపింగ్ గూడా చేయొచ్చు. దీంట్లోకి మనకి ఎంట్రీయే ₹20 అనమాట. లోపల అసలు బోట్ హౌస్ ఎలా ఉంది ఏంటి అని చూడ్డానికైనా. సో, అక్కడి నుంచి మనం లోపలికి వచ్చేస్తే మనకి ఇలా బోట్ హౌస్ అనేది కనిపిస్తుందనమాట. సో, ఇదైతే కాస్ట్ అనమాట. ఆహ్, మనకిక్కడ పెడల్ బోట్, రో బోట్, మోటార్ బోట్ అని 3 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. సో, ఇక్కడేంటంటే మనం పెడల్ బోట్‌కి కానీ, రో బోట్‌కి కానీ మనం కాస్ట్‌కి డబుల్ పే చేయాలి. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ రిఫండబుల్ అనమాట. అంటే మనకిక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్‌లో మనం గనక తిరిగి రాకపోతే ఆ హాఫ్ రిమైనింగ్ అండ్ ఆ రిఫండబుల్ అమౌంట్‌ని వాళ్ళే ఉంచేసుకుంటారు. ఒకవేళ వచ్చేస్తే ఆ రిఫండబుల్ అమౌంట్‌ని మళ్ళీ మనకిచ్చేస్తారనమాట. సో, అందుకని ఇట్లాగా పెట్టారనమాట వాళ్ళు. అమౌంట్ డబుల్ అనేది మనం ఫస్ట్ పే చేసేయాలి. ఎళ్ళేటప్పుడు హాఫ్ ఆఫ్ ద అమౌంట్‌ని మనం కలెక్ట్ చేసుకొని వెళ్ళాలనమాట. బేస్డ్ ఆన్ ద టైమింగ్‌ని బట్టి మనం హాఫ్ అన్ అవర్ లోపొచ్చేస్తే అది వస్తుంది. లేకపోతే రాదు అనమాట. సో, అలాగా ఇక్కడైతే మేమిద్దరమే బోట్ రైడింగ్‌కి వెళ్ళాము. పెడల్ బోట్ చూజ్ చేసుకున్నాము. ఇది పెడల్ బోట్ వే అన్నమాట. ఇట్లాగా మనకి 4 సీటర్ ఉంది అండ్ 2 సీటర్ ఉంది. సో, 4 సీటర్ వాళ్ళు మేము రామన్నారని చెప్పేసని మేమిద్దరం వాటికే వెళ్ళాము. మనమే తొక్కుకోవాలి. సో, అది అక్కడ మధ్యలో ఒక రాడ్ అనేది ఉంటుంది. అది డైరెక్షన్ చేంజ్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాము మనం. అక్కడ మా హస్బెండ్ డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తున్నారు. సో, స్టార్టింగ్‌లో ఏంటంటే మొత్తం నేనే తొక్కాను. తనన్నారు, "నీ ఎనర్జీ అంతా అయిపోయాక నేను తొక్కుతానన్నారు." బట్ అదేంటంటే ఒకళ్ళకైతే చాలా కష్టంగా ఉంటది. బట్ ఇద్దరు తొక్కితే చాలా సరదాగా, చాలా ఈజీగా, చాలా బావుంటుంది. బట్ మేమైతే సూపర్‌గా ఎంజాయ్ చేశాము. హాఫ్ ఎన్ అవర్ మాకు 20 మినిట్స్, 15 మినిట్స్ తొక్కేటప్పటికి మా ఇద్దరికి ఎనర్జీ అయిపోయింది. అంటే ఎక్కువ సేపు తొక్కలేము ఆ వాటర్‌లో గూడా. బట్ చాలా బావుంది. సో, తర్వాత అక్కడే ఒక మినీ ట్రైన్ స్టేషన్ అనేదుంది. మేమైతే టాయ్ ట్రైన్ వల్ల కొంచెం అప్‌సెట్‌లో ఉన్నాం. ఏదో అనుకోని వెళ్తే అది ఏదో జరిగిందన్నట్టు. కాబట్టి ఒక్కసారి దీనికి కూడా వెళ్లి చూద్దాము. అసలు ఎలా ఉంటదో, ఏంటో అని చెప్పేసని ఒక ట్రైలేసాము. ఇదైతే హెడ్ వచ్చేసి ₹20 అనమాట టికెట్. సో, అలా వెళ్ళాము. జస్ట్ ట్రై చేద్దాము అని చెప్పి. బట్ పర్వాలేదు. పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే టాయ్ ట్రైన్ కన్నా మినీ ట్రైనే బావుంది. ఎందుకంటే ఆహ్, మనకిక్కడ అట్‌లీస్ట్ వాటర్ ఎంట్రీ అయినా సరే ఉంది. ఆ టాయ్ ట్రైన్‌లో అది గూడా లేదు. ఈ ట్రైన్‌లో ఏంటంటే ఇది ఎలిఫెంట్ అనమాట. అంటే ఎలిఫెంట్ లోపల నుంచి వెళ్తున్నట్టుగా ఉంటది. పిల్లలైతే కొంచెం ఎంజాయ్ చేస్తారు బాగా. మేము కూడా బానే ఎంజాయ్ చేశాము. ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ వేసుకుంటూ, ఏ ఎలిఫెంట్ లోపల నుంచెళ్తున్నాము అట్లాగా. బట్ నిజంగా నాకైతే ఇదే కొంచెం బెటరేమో అనిపించింది. ఈ చెట్లన్నీ మనకి కొంచెం దగ్గరలో ఉండి టచబుల్‌గా ఉన్నాయి. బట్ అక్కడ టాయ్ ట్రైన్‌లో అయితే అవసలు ఏమో నార్మల్ ట్రైన్ లాగానే అనిపించింది నాకు టాయ్ ట్రైన్. ఈ మినీ ట్రైన్ కొంచెం బెటర్ అనిపించింది. సో, ఇదేంటంటే ఒకే ట్రాక్ ఉంటది మనకి. ఎట్లా అయితే వెళ్తామో అట్లనే రివర్స్ వచ్చేస్తామనమాట. సో, ఇంకో ట్రాక్ అట్లా ఏం లేదు. రివర్స్ రావడానికి ఇంకో ట్రాక్ అలా ఏం లేదు. సో, ఇప్పుడు మేము రివర్స్ వచ్చేస్తున్నాము. ఎట్లా వెళ్ళామో అట్లనే రివర్స్ వచ్చేస్తామనమాట. మేమైతే టాయ్ ట్రైన్‌లో చాలా బాగా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ మేము యాక్చువల్లీ అయితే రిసార్ట్‌కి వెళ్ళిపోయి రెడీ అయిపోదాము అనుకున్నాము. బట్ ఇక్కడ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది అని చెప్పి
తెలిసింది క్యాబ్ డ్రైవర్ ద్వారా. సో, అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అంటే చూడాల్సిందే గదా! అని చెప్పేసని వచ్చేసాము. అది గాక మాకు కొంచెం టైం ఉంది గూడా. ఇక్కడేంటంటే మలేషియా లాగా కొంచెం అంటే మలేషియా అంత కాకపోయినా మనకి ఇంత పెద్ద మూర్తి అనేది ఇంకెక్కడా లేదు. నేను చూసినంత వరకు. సో, దానికి కొంచెం ధీటుగా ఇక్కడ ఉన్నారనమాట స్వామి. బట్ కొంచెం మెయింటెనెన్స్ చేస్తే గనక చాలా బావుంటుంది. అండ్ డెవలపింగ్‌లో ఉందిది. ఇంకా చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు. పెయింట్‌లవన్నీ ఏస్తూ ఉన్నారు. డెవలప్ చేస్తే ఇంకా చాలా బావుంటుందనిపిచ్చింది. ఇక్కడ మనకి నవగ్రహాలున్నారు. సో, ఇదైతే మెట్ల మార్గమనమాట. అంటే కింద నుంచి పైకి వచ్చేవే ఇది మెట్ల ద్వారా. మనం కారులో వస్తే పైకి డైరెక్ట్‌గా వచ్చేసేయొచ్చు. సో, లోపలికొచ్చేస్తే ధ్వజస్తంభం. ధ్వజస్తంభం నుంచి మనకి స్వామి కనిపిస్తూ ఉంటారు. స్వామయితే చాలా బావున్నారు. ముద్దుగున్నారు నిజంగా చెప్పాలి అనంటే. ఆవరణ అంతా కూడా చాలా బావుంది. బట్ ఇంకా డెవలపింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి కొంచెం దుమ్ము దుమ్ముగా అలా ఉంది. ఇంకా డెవలప్ చేస్తే గనక చాలా బావుంటుంది టెంపులయితే. మేమైతే బాగా దర్శనమైతే జరిగింది. చాలా సేపు ఎంతసేపంటే అంతసేపు చూడనిచ్చారు. అలా మా ఊటీ ట్రిప్ అనేది ఎండ్ అయిందనమాట. మా ఊటీ ట్రిప్ మీకెలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నీది ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా.